Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు మనం అవి కట్టేటప్పుడు చూడలేదు, కానీ వాటిని కూల్చేటప్పుడు చూస్తే వాళ్ళు వాడిన మెటీరియల్ ఎట్లాంటిది అనేది అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఏ స్ట్రక్చర్ అయినా చూడొచ్చు, గట్టిగా 30-40 ఏళ్ళు మించి రావట్లేదు, కానీ వందల ఏళ్ల నాటి కట్టడాలు ఇప్పటికీ కూడా సజీవంగా నిలుస్తూ ఉన్నాయి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం నా వెనక కనబడుతోంది మా కెమెరా పర్సన్ వినయ్ చూపిస్తున్నాడు మీకు ఫ్రేమ్. వినయ్ ఒక్కసారి వైడ్ ఫ్రేమ్కి వెళ్ళు. చూస్తున్నారు కదా, నా వెనకాల కనబడుతున్నది కృష్ణా నది మీద కట్టిన మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కట్టింది 1890 సంవత్సరంలో. సో దాదాపుగా మళ్ళీ 1980 సంవత్సరంలో, అంటే దాదాపుగా 100 ఏళ్ల తర్వాత పూర్తిగా ఈ బ్రిడ్జిని ఆపేశారు. పైన ఉన్న మొత్తం అంతా కూడా ట్రాక్ని తీసేసిన తర్వాత సజీవంగా మిగిలాయి ఇక్కడ ఉన్న 12 అతి పెద్ద పిల్లర్స్. సో ఈ పిల్లర్స్ని ఇప్పుడు తొలగించే కార్యక్రమం అనేది రైల్వే డిపార్ట్మెంట్ చేపడుతోంది. ఈ కథ మొత్తం వింటే నిజంగా అప్పట్లో వాడిన మెటీరియల్స్ కానీ, లేకపోతే అప్పుడు పడిన కష్టం కానీ నిజంగా కళ్ళ ముందు కనబడుతూనే ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఇప్పుడు పిల్లర్స్ని ఎందుకు తీసేస్తున్నారు, తీసిన తర్వాత ఇక్కడ ఏం కట్టబోతున్నారు, ఈ కట్టిన విధానం ఏంటి, ఇవన్నీ కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి. నా వెనకాల కనబడుతున్నాయి దాదాపుగా 12 పిల్లర్స్. కృష్ణా నది మీద కట్టిన మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్, అది కూడా 1890 సంవత్సరంలో కట్టారు. ఆ రోజుల్లోనే అతి కష్టం మీద ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది పూర్తయింది. దీనికి పెట్టిన పేరేంటో తెలుసా? కృష్ణా ప్యాలెస్. ఈ మొత్తం ఈ స్ట్రక్చర్కి పెట్టిన పేరు కృష్ణా ప్యాలెస్ అని పిలిచేవారు. మనం చూస్తున్న ఈ 12 పిల్లర్స్ స్ట్రక్చర్స్ అనేవి పూర్తిగా ఉంచేసారు, కానీ దీనిపైన ఉన్న మొత్తం రైల్వే మొత్తం ఈ ట్రాక్ అంతా కూడా 25 ఏళ్ల క్రితమే పూర్తిగా తీసేశారు. రీజన్ ఏంటి అంటే, మనం చూస్తున్నాం రెండు వైపులా కూడా మన బ్రిడ్జెస్ చూస్తున్నాం కదా, కొత్తగా కట్టిన రైల్వే బ్రిడ్జ్. కొత్తగా అంటే దాదాపుగా ఒక 30 ఏళ్ళు అవుతుంది ఈ రెండు కట్టి కూడా. అయితే ఇవి కట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, 1890 సంవత్సరంలో ఇక్కడ మనం చూస్తున్న ఈ రైల్వే బ్రిడ్జ్ని అప్పట్లో నిర్మాణం చేసింది రైల్వే డిపార్ట్మెంట్. అంటే బ్రిటిషర్స్ అప్పట్లో దీన్ని నిర్మాణం చేశారు. అయితే అప్పట్లో నిర్మాణం దేనికి చేశారు అంటే, కేవలం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మాత్రమే, అంటే అప్పుడు బ్యారేజ్ కూడా ఇంకా కట్టలేదు, కానీ రాకపోకలు ఇటు కృష్ణా గుంటూరు మధ్య రాకపోకలు సాగించడానికి చాలా కష్టంగా ఉండేది రైల్వే పరంగా. అంటే ఈ ట్రైన్స్ వెళ్ళాలి అంటే కనుక ఇటు రాకపోకలకి పూర్తిగా ఇటు అంతరాయంగా ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే సౌత్ స్టేట్స్కి నార్త్ స్టేట్స్కి మధ్యలో వెళ్ళాలి ట్రైన్స్, అంటే గూడ్స్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక బ్రిడ్జి కట్టాలని అప్పట్లో బ్రిటిషర్స్ దానికి సంబంధించి దాదాపుగా ఒక 2-3 ఏళ్ల పాటు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికే వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్ కోసమే 2-3 ఏళ్ల సమయం తీసుకున్నట్టుగా కూడా మనకు చెప్తున్నారు. ఇక్కడ మనం పరిశీలిస్తే అన్నిటికంటే ముఖ్యంగా ఏవి వాడారు, ఏం మెటీరియల్ ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి వాడారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం ఇక్కడ బ్రిడ్జికి సంబంధించి మొత్తం కూడా పిల్లర్ని కూల్ చేస్తున్న తర్వాత ఇక్కడ మనం ఒకసారి రాళ్ళు చూస్తున్నాం కదా, మీరు ఆశ్చర్యపోతారు ఈ విషయం చెప్తే. బేసిక్గా ఇటువంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లో భారీగా సిమెంట్ని వాడుతూ ఉంటారు, కానీ సిమెంట్ వాడకం అప్పట్లో లేదు. బ్రిటిషర్స్ ఇది కట్టేటప్పుడు, అంటే 1890 ఆ సంవత్సరంలో కట్టేటప్పుడు సిమెంట్ వాడకం పెద్దగా లేదు. ఆ టైంలో ఏం చేశారు అంటే, సున్నం, ఇసుక, కరక్కాయ పౌడర్, బెల్లం పాకం. నిజమే, ఇదంతా కూడా నేను కూడా ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాయి, ఇదంతా జరుగుతుందా అని. కానీ ఇప్పుడు మనం చూస్తున్న అనేక కట్టడాలు, పురాతన కట్టడాలు హైదరాబాద్లో చాలా ఉంటాయి. సో అటువంటి అనేక కట్టడాలకి ప్రధాన కారణం ఇటువంటివే. సున్నము, ఇసుక, కరక్కాయ పౌడర్, బెల్లం పాకం వంటి మిశ్రమాలతో తయారు చేశారు. ఆ తయారు చేసిన తర్వాత వీటిల్లో వాడిన ఐరన్ కూడా, అంటే ఈ ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఈ పిల్లర్స్కి గడర్స్ ఉంటాయి, ఆ గడర్స్ని రాట్ ఐరన్ అనే ఒక మెటీరియల్తో వీటిని తయారు చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఇవన్నీ కూడా పగలగొట్టిన తర్వాత, అంటే 100 ఏళ్ల తర్వాత కూడా ఇలా ఉన్నాయంటే కారణం ఏంటంటే, అప్పట్లో వాడిన ఈ మెటీరియల్స్ మాత్రమే. ఈ మెటీరియల్తో అప్పట్లో, అంటే 100 సంవత్సరాల క్రితం కట్టిన ప్రతి కట్టడంలో కూడా ఇదే ఫార్ములాని అప్పట్లో ఇంజనీర్లు ఫాలో అయ్యేవాళ్ళు అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని పుస్తకాల్లో అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, అప్పట్లో ఈ మిశ్రమాన్ని తయారు చేసిన తర్వాత ఆ మిశ్రమం ఆరడానికి, అంటే బేసిక్గా ఇప్పుడు మనం సిమెంట్తో ఆరాలి అంటే దాదాపుగా ఒక 2-3 రోజుల్లో లేదా ఒక వారం రోజుల్లోనే రెడీ అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో దాదాపుగా 6 నెలలు పట్టేదట ఈ పిల్లర్స్లో సున్నము, ఇసుక, కరక్కాయ పౌడరు, బెల్లం పాకం వంటి మిశ్రమాలతో ఒక స్ట్రాంగెస్ట్ ఏదైతే కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ తయారు చేయాలి అంటే.
దాని పేరు గార అని అప్పట్లో పిలిచేవారు. అంటే గార తయారైందా లేదా అనేది. ఆ గార ఆరడానికి దాదాపుగా 5 నెలల నుంచి 6 నెలల సమయం ఆ గార ఆరడానికే సమయం పట్టేదంట. ఆ సమయం పట్టిన తర్వాత అంటే ఈ పిల్లర్ లోపల ఈ మెటీరియల్ అంతా వేస్తే తప్ప ఇటువంటి అతి పెద్ద పిల్లర్ అనేది మన కళ్ళ ముందు కనబడుతోంది. ఇందులో ఏమాత్రం సిమెంట్ వాడలేదు. మీరు చూస్తున్నది ఈ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్లో ఎక్కడా కూడా సిమెంట్ అనేది వాడకమే లేదు. సిమెంట్ వాడకుండా ఇంత పెద్ద పిల్లర్స్ని దాదాపుగా కృష్ణా నది లోపల నీళ్ల మధ్య లోపల నుంచి ఇంత పెద్ద పిల్లర్స్ని నిర్మించారు అంటే అప్పట్లో ఇంజనీరింగ్ అనేది బ్రిటిషర్స్ ఏ విధంగా ఇటువంటి నిర్మాణాన్ని చేపట్టారో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 12 పిల్లర్లకి సంబంధించి బేసిక్గా వీటిని ఏంటంటే ఈ విజయవాడ చెన్నై మధ్య రాకపోకల కోసము ఈ కృష్ణానది పైన అప్పట్లో ఈ ఒక్క వంతెన ఉండేది. అయితే ఈ నిర్మాణాన్ని కూడా ఎందుకు ఆపేశారు అంటే 1890 సంవత్సరంలో దీన్ని ప్రారంభించిన తర్వాత దీని లైఫ్ అనేది 100 ఏళ్ళుగా అప్పట్లో ఇంజనీర్లు చెప్పారట. ఆ 100 ఏళ్ళు అనేది 1980 నుంచి 90 మధ్యలో పూర్తి అయిపోయింది. కాబట్టి అక్కడి నుంచి పూర్తిగా ఇందులో ఇనుము కానీ లేకపోతే ఈ మిశ్రమం కానీ కొంతమేర దాని స్వభావం అనేది తగ్గుతూ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే బ్రిడ్జి నిర్మాణం పైన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది అంటే ఈ బ్రిడ్జికి సంబంధించిన రాకపోకలు అనేది పూర్తిగా ఆపేయమని అప్పట్లో రైల్వే అధికారులు ప్రతిపాదించారు. దాని తర్వాత 1890 నిర్మించిన ఈ 12 ఏవైతే మనకు కనబడుతున్న పిల్లర్స్ ఉన్నాయో రైల్వే ఈ లైన్ ఉందో దీన్ని 1990 తర్వాత నుంచి పూర్తిగా దీనిపైన రాకపోకలు ఆపేశారు. 1990 నుంచి 2 కొత్తగా మనకి రైల్వే బ్రిడ్జిలు ఏర్పడాయి. అందులో మనం చూస్తుంది రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. అందులో ఒకటి మొత్తం కూడా ఇది 2 వే ఉంటుంది. అందులో ఈ 2 రైల్వే బ్రిడ్జెస్ కూడా ఒకేసారి నిర్మాణం చేపట్టలేదు. దీనికి దానికి మధ్యలో కూడా ఒక 25 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. ఒక 25 ఏళ్ల గ్యాప్లో ఈ 2 బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఒక్క పిల్లర్ స్ట్రక్చరు కూల్చేయడానికే చాలా టైం పట్టేట్టుంది. ఎందుకంటే ఒక్కటి కూల్చాలి అంటే దాదాపుగా ఒక 15 రోజులు సమయం పడుతుంది. మనం చూస్తున్న ఈ ఒక్క పిల్లర్ అంటే స్టార్టింగ్లో ఉన్న ఈ పిల్లర్ని కూల్చడానికే దాదాపుగా 10-15 రోజులు. అయితే ఇక్కడ వచ్చే జేసీబీలు కూడా ఎట్లా ఉంటుంది సార్, హైడ్రాలిక్ రాక్ బ్రేకర్ జేసీబీలను వాడుతున్నారు. అంటే అత్యంత పెద్ద జేసీబీలని ఈ స్ట్రక్చర్కి సంబంధించి ఒక్క పిల్లర్ని కూల్చడానికి వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా ఒక్కొక్క పిల్లర్ని కూల్చడానికి 15 రోజులు సమయం పట్టినా ఈ 12 పిల్లర్ని కూడా కూల్చాలి, అది కూడా వర్షాకాలం వచ్చే లోపే కూల్చాలి అని చెప్పి రైల్వే అధికారులు భావిస్తున్న నేపథ్యంలో మే చివరి నాటికి ఈ ఏదైతే మనం చూస్తున్న కృష్ణా ప్యాలెస్ అనే ఈ బ్రిడ్జ్ అనేది పూర్తిగా మనకి కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. సో చరిత్రకి సాక్ష్యాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ కొన్నిట్లో మనం చూస్తున్న విజయవాడలో మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్ ప్రస్తుతం ఇది కేవలం ఇప్పటి వరకు కూడా పిల్లర్స్ మాత్రమే నిలబడి అప్పటి స్ట్రక్చర్కి ఒక అద్భుతమైన ఉదాహరణగా ఇది నిలబడ్డాయి. బట్ రాబోయే రోజుల్లో ఇక్కడ మరొక స్ట్రక్చర్ కట్టాలి కాబట్టి ఇక్కడ పూర్తిగా వీటిని తొలగించే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎలా పడితే అలా వీటిని తొలగించకూడదు. ఎందుకంటే బేస్మెంట్ లోపల నుంచి పూర్తిగా వీటిని తొలగించాలి అంటే పక్కనున్న 2 రైల్వే బ్రిడ్జిలకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని కొంచెంగా ఈ మొత్తం ఈ రైల్వే సంబంధించిన పిల్లర్స్ నిర్మాణం అనేది వీటిలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అంటే మనం చూస్తున్న ఈ 2 రైల్వే బ్రిడ్జిలకి వాడిన సిమెంట్ కానీ మెటీరియల్ కానీ టాప్ క్వాలిటీయే. బట్ అప్పట్లో ఏమీ లేని సమయంలో అంటే ఈ మెటీరియల్ తేవడానికి కూడా ఓడల నుంచి షిప్పుల నుంచి మచిలీపట్నం తెప్పించి మచిలీపట్నం నుంచి ఇక్కడికి తరలించేవారని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటువంటి పిల్లర్లని చూడాలి అంటే మళ్ళీ చూడలేం. ఉన్న పిల్లర్లని తీసేస్తున్నారు కాబట్టి ఒక పక్క తీసేసి ఇక్కడ వేరే రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే సంతోషమే. కానీ ఇటువంటి చరిత్రకి గుర్తుగా ఆనవాళ్ళు ఉన్న ఇటువంటి రైల్వే పిల్లర్స్ని తీసేస్తే మాత్రం కాస్త బాధగానే ఉన్నప్పటికీ విజయవాడ రూపురేఖలు మారడానికి మాత్రం ప్రధాన కారణం సజీవంగా నిలబడ్డ ఈ 130 ఏళ్ల ఈ పిల్లర్, ఈ రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వల్లే దాదాపుగా విజయవాడ ఇంత వ్యాపార వాణిజ్యపరంగా నిలబడింది అంటే కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్గా ఈ రైల్వే పిల్లర్స్ని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈ అతిపెద్ద కట్టడాలను అయితే కూల్చివేత పనులు అనేది చాలా వేగంగానే సాగుతోంది. మే నెల ఎండింగ్ వెళ్ళి మీరు ఈ 2 రైల్వే బ్రిడ్జిల మధ్యలో ఉన్న ఈ రైల్వే లైన్ అయితే చూసే అవకాశం ఉండదు. ఒకవేళ చూద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దీన్ని ఒకసారి చూడండి. ఇటువంటి అద్భుతమైన కట్టడాలు మనం మొదట్లో చెప్పుకున్నాం, బ్రిటిషర్స్ కట్టేటప్పుడు మనం చూడలేదు. కానీ బ్రిటిషర్స్ కట్టిన కట్టడాల్ని కూల్చేటప్పుడు మాత్రం వాళ్ళు పడిన ఆ రోజు వాళ్ళు వాడిన మెటీరియల్ కానీ వాళ్ళు పడిన కష్టం కానీ చాలా అద్భుతంగా కనబడుతుంది. ప్రస్తుతానికైతే బ్రిడ్జిలో ఈ సంబంధించిన పిల్లర్స్ అయితే కూల్చే కార్యక్రమం అయితే చాలా వేగంగానే జరుగుతుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.